వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఇప్పుడైతే ధృతిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను. ఆ తర్వాత కొంచెం అక్కడక్కడ అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా చేసే పనులన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బెడ్షీట్ ఆల్రెడీ మార్నింగ్ లేచిన వెంటనే వేసేస్తాను. అయినా సరే తను రెడీ అయ్యేటప్పుడు కొంచెం బెడ్ మీద అలా అటు ఇటు తిరిగి రెడీ అవుతూ ఉంటుంది. అందుకే అలా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మనం రెడీ అయ్యే ప్లేస్ ఎక్కడైతే మనం పౌడర్ రాస్తూ ఉంటామో అక్కడే డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఆ రోజే కొంచెం క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే అక్కడితో అది అయిపోతుంది. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక రూమ్ మొత్తం క్లీన్ చేయబోతున్నాను. చిన్న ఫ్యామిలీ ఉంటే కనుక ఒక బెడ్రూమ్ యూజ్ చేస్తాము, రెండవ బెడ్రూమ్ యూజ్ చేయము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకు అవసరమైన అన్నీ కూడా అవసరమైన థింగ్సే ఉన్నాయా, అవసరం లేని కూడా మనం దాచుకుంటున్నామా, పడేస్తే పోతుంది కదా, లేదు ఇంకా కొన్ని రోజులు ఉంచి ఏమైనా యూజ్ అవుతాయేమో అని దాచుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ కొన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ పెట్టి నేను అవసరం లేనివి అందులో పెట్టేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు చాలా డస్టే తీయబోతున్నాను. అసలు ఈ రూమ్కి నేను చాలా తక్కువ రావడం, ఓన్లీ క్లోత్స్ అవి పెట్టడానికి మాత్రమే వస్తాను. అండ్ కొన్ని థింగ్స్ యూజ్ చేయని థింగ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ధృతి క్లాత్స్తో నేను. అండ్ దానికోసం అని చెప్పి ఆన్లైన్లో ఇవైతే ఆర్డర్ పెట్టాను. చిన్నపిల్లల బట్టలతో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ప్రాపర్ ఫోల్డింగ్ అవ్వవు. కొన్ని అయితే ఓకే, నో ప్రాబ్లం. అండ్ డైలీ వేర్వి ఒక దాంట్లో, అకేషనల్గా వేసుకున్నవన్నీ కూడా ఒక దాంట్లో ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను అసలైన క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు మంత్లీ ఒక్కసారి చేసినా 2 monthsకి ఒకసారి చేసినా కూడా ఇవి మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ కర్టెన్స్ చూసారా, నాకు ఈ కర్టెన్స్తో అస్సలు నచ్చని విషయం ఏంటంటే రాడ్ లేదు పైన. అంటే మనం మూవ్ చేయలేం ఈజీగా. పైన నేను స్ప్రింగ్ వేశాను. కబోర్డ్స్ లేకుండా ఓన్లీ షెల్ఫ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం. కర్టెన్ వేసేసాం కదా, ఎలాగో లోపల బట్టలు ఫోల్డ్ చేస్తే ఏంటి, ఫోల్డ్ చేయకపోతే ఏంటి, ఎలాగో కర్టెన్ వేసేసాము, బయటికి ఏం కనిపిస్తాయిలే అని అనుకోలేను నేను. నాకు అనిపిస్తుంది అనమాట, బట్టలు సరిగ్గా లేవు, మడత పెట్టాలి, నీట్గా పెట్టుకోవాలి, అవి అలా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది నాకు. నేను అందుకనే ఈ రూమ్ ఒక రోజు పెట్టేసుకుందాము, నీట్గా ప్రాపర్గా ఫోల్డ్ చేసి పెట్టేద్దాము, అవసరం లేని తీసేద్దాము. ఎలాగో ఇప్పుడు పూజలు స్టార్ట్ అవుతాయి, వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది, అందరూ ఎలాగో అదే పనిలో ఉంటాము. ఇప్పుడే నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం వర్క్ తగ్గుతుంది కదా అని చెప్పి ఈ రూమ్ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఇందులోనే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే నేను బట్టలన్నీ కూడా తీసైపోతున్నాను సెల్ఫ్లోంచి. అసలు అన్ని సెల్ఫ్స్ చూస్తుంటే ఏంటో ఈ క్లమ్జీనెస్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ప్రతిసారి నేను సర్దుతూనే ఉంటాను, మళ్ళీ ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటాను, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నా దగ్గర ఉన్న బిగ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏమైనా క్లోత్స్ వాష్ చేశాను అనుకోండి, ఆ రోజు ఫోల్డ్ చేయను నేను. ఒక 3 days తర్వాత ఫోల్డ్ చేయడము, అవి చాలా ఎక్కువైపోతాయి. ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ నీట్గానే పెట్టుకుంటాను. అయినా సరే ఏదో ఒక కంగారులో ఒకసారి ఇలా షెల్ఫ్లోంచి తీసామనుకోండి, బట్టలు ఫాస్ట్గా లాగేయడము, అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ క్లమ్జీనెస్. అంతే, అక్కడ నుంచి అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడైతే నేను పేపర్స్తో సహా అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను షెల్ఫ్లో. బట్టలన్నీ నీట్గా ప్రాపర్గా ఫోల్డ్ చేసి మళ్ళీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. నేను బట్టలు లాగడము అలాంటివి ఎప్పుడు చేయను. నా వరకు వచ్చేసరికి ప్రాపర్గానే పెట్టుకుంటాను నేను. కానీ మా హస్బెండ్వి, ధృతివి బట్టలు చెప్పనవసరం లేదు. ధృతి బట్టలు అయితే ఒక్కొక్కసారి తనే లాగేస్తూ ఉంటుంది, పెట్టేస్తూ ఉంటుంది, నాకు నచ్చింది నేను వేసుకుంటానంటది. అందుకని అవి కొంచెం క్లమ్జీగా అవుతుంది. మా హస్బెండ్ అయితే క్యాంప్కి వెళ్ళి వస్తూ ఉంటారు, మళ్ళీ అరేంజ్ చేయడం ప్రాపర్గా పెట్టరు, ఊరికి అలా పెట్టేసి వదిలేస్తారు. అవేమో అటు ఇటు పడిపోయి క్లమ్జీగా ఉంటాయి అన్నమాట. అసలు బట్టలు తీసేటప్పుడే కరెక్ట్గా తీసేసి మళ్ళీ ప్రాపర్గా పెట్టేసుకుంటే అసలు పని ఏముంటుంది చెప్పండి మనకి. ఒక్కొక్కసారి బట్టలు ఆగేస్తూ ఉంటాం హడావిడిలో, అంతే అక్కడ స్టార్ట్ అవుతుంది క్లమ్జీనెస్. ఇంకేముంది, ఆ తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి పెడతాము, అలా ఎక్కువైపోతుంది. సర్దాలనుకుంటాము, ఒక్క 10 నిమిషాల్లో అయిపోయే పని గంటలు చేసుకుంటాం మనమే. ప్రజెంట్ ధృతి చిన్నపిల్ల కాబట్టి ఏమీ అనలేను తనని నేను. ఒకసారి లాగేస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. ఇప్పుడు బాస్కెట్స్లో పెట్టేస్తాను కాబట్టి తన బట్టలన్నీ కూడా ఒకవేళ లాగినా కూడా ఎక్కడా కూడా క్లమ్జీనెస్ లేకుండా సెల్ఫ్ చూడడానికి అందంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను 3 baskets, ఐ థింక్ 200 అనుకుంటా. లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హోమ్ మేకర్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా యూజ్ అవుతుంది బాస్కెట్ మాత్రం. ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక కవర్ చూస్తున్నారు కదా, ఆ కవర్లో నేను కర్చీఫ్స్ కానీ, సాక్స్లు కానీ, ఇన్నర్స్ కానీ ఇలాంటివి వేసేస్తూ ఉంటాను. ఇంకా అవన్నీ తీసి పెట్టేయడానికి ఈజీగా ఉంటుంది, అస్సలు క్లమ్జీగా కనిపించదు, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేను ఇలానే చేస్తూ ఉంటాను అన్నమాట. సో ధృతివి కూడా ఒక చిన్న కవర్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను, అంటే సాక్సెస్ కానీ అలాంటివి. ఇంకా వేరేగా దాన్ని ఫోల్డ్ చేసి పెట్టడాలు అలాంటివి ఏమీ చేయను. దీన్నే కదా ప్రాపర్ ఆర్గనైజింగ్ అంటాము. ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే ఏముంది, ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నామా లేదా, చూడడానికి బాగుందా లేదా,
అంతేగాని కర్టెన్లు వేసేసాం కదా, చిరాగ్గా ఉంటే ఏంటి, మనకేమైనా కనిపిస్తాయా అనే ఆలోచన అస్సలు మైండ్లో రన్ అవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ అదే వచ్చేస్తుంది. మన ఇంట్లో పాజిటివ్నెస్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ బట్టలు సర్దుతున్నానా, నాకు ఒక పర్స్ దొరికింది. ఈ క్లచ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇది మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఇది చూసి చాలా రోజులైంది. అసలు ఇక్కడ ఉందన్న విషయమే గుర్తులేదు నాకు. నా బట్టలు ఫోల్డింగ్ అయిపోయింది. మా హస్బెండ్‌వి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పైన షెల్ఫ్‌లోంచి నేను బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా అక్కడ, ఇక్కడ పెట్టకుండా నాకు కనిపించేలాగా ఒకే ప్లేస్‌లో అరేంజ్ చేసుకున్నాను. పక్క షెల్ఫ్స్‌లోనే ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ అవసరమేనా మనకి? ఇన్ని బట్టలున్నాయి ఏంటి అని. ఎందుకంటే పని ఎక్కువైనప్పుడు, మనకి చిరాకొచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇక్కడికొచ్చేసరికి ఫోల్డింగ్ అంతా అయిపోయింది. పిల్లో కవర్స్ ఇవన్నీ ప్రాపర్‌గా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా అసలైంది ఈ పక్క షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట. వీటిలో చాలా చాలా అవసరమైనయే ఉన్నాయి. అండ్ అవసరం లేనివి కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుంటే అందులోంచి ఏం తీయాలో, ఏం తీయకూడదో తెలిసిపోతుంది. ధృతి యాక్సెసరీస్ గానీ, నావి గానీ, బ్యాంగిల్స్, ధృతి బుక్స్, ఇంకా పెన్సిల్ బాక్సెస్. ఎన్ని పెన్సిల్ బాక్సెస్ ఉన్నాయంటే క్రేయాన్స్ గానీ, అంటే తనకి స్కూల్‌లో బర్త్‌డే జరుగుతూ ఉంటుందా ఎవరిదైనా, వాళ్ళొక సెట్ ఇస్తున్నారన్నమాట. అందులో పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, క్రేయాన్స్, స్కేల్ ఇలాంటివన్నీ ఉంటున్నాయి. అవి ఎక్కువైపోయినాయి అనమాట. తనకి కనిపించకుండా అలా పైకి దాస్తూ ఉంటాను. ఎందుకంటే అన్నీ ఒకసారి యూజ్ చేసేసుకుంటది కాబట్టి. ఉన్నాయి కదా అని అవసరానికి మించి ఇచ్చామో వాళ్ళకి వాల్యూ తెలీదు అస్సలు. ఇక్కడికొచ్చేసరికి పూజా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి బుక్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. అంటే అవసరమైనవి ఏంటో, అవసరం లేని పేపర్స్ ఏంటో అవన్నీ తీసేస్తున్నారు. నిజంగానే ఈ క్లీనింగ్ అంతా అవసరమేనా మనకి? అవసరమేనండి. ఎందుకంటే ఒక 3 మంత్స్‌కి ఒకసారైనా మన ఇంట్లో ఏం అవసరమో, ఏం అవసరం లేనివో చూసుకొని మెస్ క్లియర్ చేసేసుకోవడమే మంచిది. మన ఇంట్లో డస్ట్ ఎంత పెరుగుతుందో నెగటివిటీ కూడా అంతే పెరుగుతుంది. ఇక్కడికొచ్చేసరికి రైట్ సైడ్ షెల్ఫ్స్ అన్నీ ఖాళీ చేసేసాను. పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే కొన్ని అవసరం లేనివి ఉన్నాయి, అవన్నీ తీసేసాను. తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ గానీ, యాక్సెసరీస్ గానీ, ధృతి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. ఫంక్షనల్ వేర్‌గా వేసుకున్నవన్నీ కూడా ఈ షెల్ఫ్‌లో అరేంజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ నేను ధృతి కోసం ఒక షెల్ఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. తనకు కావాల్సిన పెన్సిల్స్, బుక్స్ ఇవన్నీ ఒక ప్లేస్‌లో పెట్టుకుంటాదని. తను హాల్‌లో అరేంజ్ చేస్తూ ఉంటది. అప్పుడప్పుడు సోఫాలో పెడుతూ ఉంటుంది. నాకవేమో నచ్చడం లేదు. ధృతికి నేను చాలా సార్లు రిపీటెడ్‌గా చెప్తూ ఉంటాను. "నువ్వు అటు ఇటు పడేయొద్దు. ఒక ప్లేస్‌లో పెట్టుకో. చక్కగా అరేంజ్ చేసుకో" అని. అండ్ అంతకన్నా ముందు నాకనిపించింది ఏంటంటే, తనకి ఒక షెల్ఫ్ ఇచ్చుంటే బాగుండేది కదా. అన్నీ ఒక ప్లేస్‌లో పెట్టుకుంటది కదా. తన చైర్‌లో అలా పెట్టడానికి రీజన్ నేనే కదా అని. అండ్ ఇక్కడికొచ్చేసరికి నేను మెడికల్ అంతా కూడా ఈ బ్లూ బాక్స్‌లో పెట్టుకుంటాను. అండ్ ఆరెంజ్ బాక్స్‌లో వచ్చేసరికి పెన్ డ్రైవ్స్ కానీ, కేబుల్స్, బ్యాటరీస్ ఇంకా అలాంటివన్నీ అందులో ఉంటాయి. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టను. ఫస్ట్ నుంచి ఇదే అలవాటుంది. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు ఏమైనా కావాలంటే ఇక్కడ ఉన్న ఆ బాక్స్‌లోంచి కొన్ని యాక్సెసరీస్ తీసుకుంటాను. వేరే బాక్స్‌లోకి సర్దుకుంటాను. ఫంక్షన్‌కి వెళ్తాను. ఇక్కడితో ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే చాలా ఉందని అనుకుంటున్నాను నేను. ప్రాపర్ ఆర్గనైజింగ్ అంటే ఏముందండి, మనకి నచ్చినట్లుగా మనం సర్దుకోవడమే. ఇంకా ఇక్కడ ధృతి బట్టలు మాత్రమే మిగిలిపోయినాయి. సో, ఈ ఒక్క పెండింగ్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. ధృతి బట్టలు మడతపెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. కానీ నేను ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నానా, నాకు ఇంకా ఓపిక లేదు. అందుకే నేను చేయలేను. సో, ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్ అంత డస్ట్ అయితే వచ్చింది. ఇవన్నీ ఎప్పటికైనా అవసరం ఉంటుందిలే అని అలా ఉంచిన వస్తువులు చాలా ఉన్నాయి. అలా ఉంచడం తప్ప వాటిని యూజ్ చేయడం లేదు. అలా యూజ్ చేయడం లేనివి పడేయడమే మంచిదని చెప్పి ఇప్పుడైతే తీసేశాను. అలా యూజ్ చేయని వస్తువులు ప్రతి ఇంట్లోని ఉంటూనే ఉంటాయి. అవసరం ఉంటుంది కదా అని దాచుకోవడము, ఎక్కువ మెస్‌ని క్రియేట్ చేసుకోవడము చేస్తూ ఉంటాం మనము. కానీ అవసరం లేనివి పడేయడమే మంచిది. ఇలా ప్రతిసారి చెయ్యనవసరం లేదు. ఇయర్లీ వన్స్ ఒక్కసారి చేశామంటే మన ఇంట్లో ఏం అవసరం లేనివో తెలుస్తూ ఉంటాయి. ఎలానో పూజలు స్టార్ట్ అవుతున్నాయి అనిపించుకొని ప్రతి ఒక్కరు క్లీనింగ్ చేస్తూనే ఉంటాము. ఇయర్లీ వన్స్ వరలక్ష్మి వ్రతానికి లేదంటే సంక్రాంతి టైంకి క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది డీప్ క్లీనింగ్. అలా ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇక్కడికొచ్చేసరికి క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోయింది ఈ రూమ్ అంతా. ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందు ఇలానే కర్టెన్స్ వేసున్నాయి. ఆ తర్వాత కర్టెన్స్ వేసే ఉన్నాయి. కానీ ఏం సాటిస్ఫాక్షన్ ఉంది ఇందులో? ఆ కర్టెన్ వెనకాలున్న ప్రాపర్ ఆర్గనైజింగ్. ఎప్పుడైతే కర్టెన్ తీసి చూస్తామో, ప్రాపర్‌గా ఫోల్డ్ చేసిన బట్టల్ని చూసి ఎంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందో,
నా వర్క్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ 6 కూడా అయిపోయింది. నా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ 1 రూమ్ ఫినిష్ అయిపోయింది కూడా. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.